ఇప్పుడు మనము 56వ శతక పద్యాన్ని చదువుకుందాం. దాసదాసానుదాసుల దాసుడనని కోసెదను కోతలను నీదు కోవెలందు బయట 10 కోట్ల శేషుల పడగలెల్లా విప్పి చూపెద నైమిస వెంకటేశ. నేను గుడిలోకి వచ్చి దాసానుదాసుల దాసుణ్ణి అని అతి వినయముతో చెప్పుకుంటున్నాను. గుడి నుండి బయటకు వచ్చాక నా అహంకారము 10 కోట్ల పడగలు విప్పి బుసకొడుతుంది. నన్ను తీర్చిదిద్దే బాధ్యత నీదే తండ్రి. మనము భగవంతుణ్ణి భక్తితో వేడుకుంటున్నాము, కానీ బయటికి వచ్చిన తర్వాత నేను నాది అనే మమకారముతోటి అంతా మనదే అనుకొని మాట్లాడుకుంటాము. కానీ అటువంటి అహం అనే మమకారమనే ఆ బంధాలకు కట్టుబడిపోకుండా మమ్మల్ని సరైన బాటలో నడిపించు తండ్రి. 57వ శతక పద్యము. వాగి వాగి ఉద్వేకినే వడలిపోతి ఊగి ఊగి ఉద్రేకినే ఒరిగిపోతి విసిగిపోతి వేసారితి వేగిపోతి వేగ రక్షింపు నైమిస వెంకటేశ. నేను అవసరమైన విషయాలు వాగి వాగి శక్తిని కోల్పోతున్నాను. మరి అవసరమైన విషయాలు వాగితే పర్వాలా, అనవసరమైన విషయాలు కూడా వాగి శక్తిని కోల్పోతున్నాను. పనికి మాలిన చర్చల్లో ఉద్రేకంగా ఊగిపోతూ ఒరిగిపోతున్నాను. వేల రకాలుగా విసిగిపోతున్నాను. మానసికంగా కుంగిపోతున్నాను. నన్ను నీవే రక్షించు తండ్రి. నా శారీరక మానసిక ఆత్మశక్తుల్ని పెంపొందించి మంచికి ఉపయోగపడేలా నన్ను అనుగ్రహించు. నా చుట్టూ ఉండేవాళ్ళు ఏదైనా తప్పు చేసినా తెలియక ఆవేశంతో ఊగిపోతూ చెప్పుకుంటున్నాము. మనకి ఎందుకులే అని వదిలేసే గుణము మనకి ఉండదు కదా. అందుకని చెప్పేసి మనము ఎప్పుడు భగవంతుణ్ణి భక్తితో ఒక్కటే వేడుకోవాలి. ఇతర చింతనలు మనసుకు మోతలు అని. భగవంతుడా, నీ నామమే మాకు శ్రీరామరక్ష అనే యొక్క భక్తిని మాకు ప్రసాదించు తండ్రి. 58వ శతక పద్యము. ఊయ లెక్కక ముందరే ఊగిపోతి ఒడ్డు చేరక ముందరే ఓడదిగితి మొత్తముగా నేను నా వల్లనే మోసపోతి పెత్తనము చేసి నైమిస వెంకటేశ. ఓ స్వామి, మా మీద పెత్తనము చేసి మమ్మల్ని నడిపించు నైమిస వెంకటేశాయ అని మేము హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాము. నిన్ను శరణు వేడుకుంటూ అహంకరించి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి దెబ్బతిన్నాను తండ్రి. నా వల్లే నేను మోసపోయాను. ఒడ్డుకు రాకుండానే ఓడలోంచి నీళ్లల్లోకి దూకా. ఊయలెక్కకుండానే ఊగిపోతున్నాను. నన్ను కరుణించి ఇక నుంచి నీవే నడిపించు. మేము నడిచే ప్రతి అడుగు చెయ్యి పట్టుకుని నడిపించు. మమ్మల్ని ధర్మం వైపు నడిపించి అహంకారమనే ఒక గుణాన్ని మాలో నుంచి తొలగించు తండ్రి. 59వ శతక పద్యము. ఎర్రగా బొర్రగా నున్న బుర్రు పిట్ట తొర్ర నుండి తనదను ఈ మర్రి చెట్టు జెర్రుగొడ్డు రానున్నది బొర్రలేదు వెర్రి పులుగుకు నైమిస వెంకటేశ. ఆ మర్రి చెట్టు త్వరలో ఉన్న బుర్రు పిట్ట ఆ మర్రి చెట్టు తనదే అని విర్రవీగుద్ది. దాని వెనక ఉన్న జెర్రిగొడ్డు దాన్ని మింగటానికి వస్తుంది. ఆ సంగతి దానికి తెలీదు. అది మాత్రం ఆ మర్రి చెట్టు, ఆ తొర్ర తాను శాశ్వతమని అనుకుంటుంది. నేను కూడా నా భ్రమలో దానిలాగే ఉన్నాను తండ్రి. నేనే గొప్ప, నేనే శాశ్వతం అనుకుంటున్నాను. కానీ నన్ను ఎలా ప్రవర్తించాలో, ఎలా చేయాలో, ఏ విధముగా నడవాలో నీవే
నడిపించు తండ్రి అని మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా మనము భగవంతుణ్ణి వేడుకుంటే ఆ నారాయణుడు మనల్ని నడిపిస్తాడు. ఆ అన్నమాచారుల వలె, ఆ రామదాసు వలె భగవన్నామాన్ని హృదయములో నింపుకొని విడువకు విడువకు హరిపదములు, మరువకు మరువకు హరినామము అని ఎప్పుడైతే పాట రూపములో, కవిత రూపములో, పద్యము రూపములో భగవన్నామాన్ని తలుచుకుంటూ ప్రతి మనిషిలో భగవంతుణ్ణి చూస్తూ మనకి తోచిన సహాయాన్ని అందిస్తూ భగవంతుడికి మనము మనస్ఫూర్తిగా వేడుకుంటూ నమస్కరించుకుందాము. ఓం